ఇప్పుడు నేను స్వీట్ చేయడానికి ఒక విషయం ఉంది. అదేంటో మీరు గెస్ చేస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసేస్తే ఈ స్వీట్ ఎందుకు చేశానో మీకే అర్థమవుతుంది. ముందైతే రెసిపీలోకి వెళ్దాం. తర్వాత న్యూస్ ఏంటో చెప్తాను. ముందుగా నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ దాకా హోమ్‌మేడ్ నెయ్యి వేసుకున్నాను. తరువాత జీడిపప్పు మరియు కిస్మిస్‌ని వేసుకొని చక్కగా వేయించుకున్నాను. 2 మంచిగా ఫ్రై అయ్యాక 1 కప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకున్నాను. రవ్వ కూడా మంచిగా ఫ్రై అయ్యాక 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల దాకా వాటర్ వేసుకున్నాను. మీకు ఈ స్వీటు ఉండలు కట్టకుండా మంచిగా రావాలంటే హాట్ వాటర్‌ని వేయండి, మంచిగా వస్తుంది. ఇదంతా మంచిగా కలుపుకున్నాక ఫుడ్ కలర్‌ని కాస్త వాటర్‌లో కలిపి వేసేసాను. మరియు 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ కూడా వేసేసాను. ఇది కూడా చక్కగా కలుపుకున్నాక మరలా 1 టీ స్పూను నెయ్యి వేశాను. జాగ్రత్తగా ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టేసుకొని చక్కగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక కాస్తంత యాలకుల పొడిని వేసుకోవాలి. ఫైనల్‌గా ఒక్కసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన రవ్వ కేసరి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆ విషయం ఏమిటంటే ఆర్‌సీబీ ఫైనల్‌గా కప్పు కొట్టేసింది. ఇదే రీజన్ నేను స్వీట్ చేయడానికి. అంతే. బాయ్ బాయ్.